చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులన్నీ క్లోజ్ కాబోతున్నాయి. ఇది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే 7 కేసులు అప్పట్లో జగన్ హయాంలో పెడితే నిన్న హైకోర్టులో ఏదైతే మొన్న స్వర్ణాంధ్ర తిలక్ గారు వేసినటువంటి పిటిషన్ మీదన విచారణ జరిగిన సందర్భంగా అది సిబిఐకి దర్యాప్తుకు వేయమని ఆయన అడిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అదొక వరం అయ్యింది. వాస్తవంగా అయితే కనుక చంద్రబాబు గారికి ఆ కేసులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే తనకి తాను కనుక విత్డ్రా చేసేసుకుంటే సమస్య, అక్కడ మాట్లాడతారు, రేపు పొద్దున ఎవరైనా ఇదిగో తనకి తాను విత్డ్రా చేసేసుకున్నాడని కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా తిలక్ గారు పిటిషన్ వేయడం మూలంగా వెంటనే విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఏమన్నారు, ప్రభుత్వాలు అది రాజకీయ పరంగా పెట్టినటువంటి కేసులకు సంబంధించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం మారినప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఆ ప్రభుత్వం తరపున ఎవరంటే డైరెక్ట్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు, కింద ఉన్నటువంటి ఎవరు ప్రభుత్వం తరపున ఉండేది ఎవరు, అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు అపాయింట్ చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తారు. ఇప్పుడు రేపొద్దున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇవన్నీ కూడా తప్పుడు ఉద్దేశంతో పెట్టారు కాబట్టి వీటిని విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే కథం అయిపోయింది. అంటే ఓ రకంగా నోట్లో పన్నీరు పోసినట్టు అనమాట చంద్రబాబు గారికి. కేసులు మేబీ ఒక 5-6 నెలల్లో వాటంతటా అవే తొలగిపోబోతున్నాయి.